బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ కాంగ్రెస్ పోరుబాటుకు సిద్ధమైన నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్షీట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లు చేర్చడంపై ఆందోళనకు సిద్ధమైంది. టీపీసీసీ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు ఈడీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తారు. ఛార్జ్షీట్లో సోనియా, రాహుల్ పేర్లు కక్షపూరితంగా చేర్చారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, నేషనల్ హెరాల్డ్ విషయంలో ఇప్పటికే గతంలో మనం చూసుకుంటే ఈడీ ఆఫీస్ ఎదుట సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏఐసీసీ అగ్రనేతలు ఇద్దరు కూడా హాజరయ్యారు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసులో ఉందో అందులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, అందులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ప్రధాన పాత్ర పోషించారంటూ కూడా ఈడీ ఈ కేసుని కొద్ది రోజుల నుంచి దర్యాప్తు చేపడుతుంది. ఇందులో భాగంగా అనేక కోణాల్లో కూడా ఇటు రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ఇద్దరిని కూడా ఈడీ కార్యాలయానికి పిలిచి ఢిల్లీలో విచారించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం ఏదైతే ఈ కేసు ఉందో, దీనికి నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి అందులో ఉన్నటువంటి ఛార్జ్ షీట్ లో ఇద్దరు పేర్లు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేరు, ఇద్దరు పేర్లను కూడా పెట్టడం ప్రస్తుతం కాంగ్రెస్ నేతలంతా కూడా దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇదంతా కూడా బీజేపీ చేస్తున్నటువంటి కుట్ర, నరేంద్ర మోడీ రాజకీయ కక్ష సాధింపు ధోరణి ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ప్రస్తుతం మనం చూసుకుంటే దేశంలో బీజేపీ ఏర్పడిన తర్వాత అటు సిబిఐ కానివ్వండి, ఈడీని కానివ్వండి తమ పావులాగా ఉపయోగించుకొని ఎవరైతే అపోజిషన్స్ లో ఉన్నటువంటి పైన ఎప్పటికప్పుడు ఈడీ అదేవిధంగా సిబిఐ అస్త్రాలను ఉపయోగించి తమ రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది ఈ కేసు అయినా ఇప్పుడు ఛార్జ్ షీట్ లో పేర్లు పెట్టడం ఏంటి అంటూ కూడా పెద్ద ఎత్తున నిరసిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో హైదరాబాద్ లో బషీర్బాగ్ లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏఐసీసీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున ధర్నా చేయనున్నారు. ఆల్రెడీ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీలంతా కూడా ధర్నా చేపట్టారు. మరి కాసేపట్లో ఈడీ కార్యాలయం ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా చేపట్టనున్నారు. బస్సున్నా రైట్ హేమ, థ్యాంక్ యూ.